మల్లాటి సాధారణ మధ్య తరగతి ప్రజలకు కానీ లేదా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఈ అన్నా క్యాంటీన్ అనేది ఎంతవరకు మంచిగానే ఉందండి. చంద్రబాబు నాయుడు చేసేదే మంచిగానే ఉంది, బాగానే ఉంది. లేదు బాగానే పెడుతున్నారు, క్వాలిటీగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది. ఎలా ఉపయోగపడుతుంది ఈ అన్నా క్యాంటీన్? ఎలా ఉపయోగపడుతుంది? పేద మధ్య తరగతికి అందరికీ ఉపయోగపడుతున్నారు. బయట ఎక్కడైనా భోజనం దొరుకుతుందా? ఎక్కడ దొరకదండి, ఏ హోటల్లో అయినా ఎక్కడో దొరకదు. టిఫిన్ 5 రూపాయలు టీ ఇవ్వట్లేదండి, 10 రూపాయలు టీ. సో మరి మనలాంటి వాళ్ళందరి గురించి ఆలోచించి ఈ ప్రభుత్వం ఇలా 5 రూపాయలుగా భోజనం పెట్టడం మంచిదేనంటావా? మంచి, చాలా కొనసాగించాలా వద్దా? కొనసాగించాలండి. మీరేం చెప్తారు అన్న? ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? బాగుంది, చాలా. నాది శ్రీకాకుళం యాక్చువల్గా. నేను ఇక్కడ డ్రైవర్గా చేస్తాను. నాకు వచ్చి తినడానికి కొంచెం సేఫ్గా ఉంది, బాగుంది. అదే మీరు బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు లేదే మినిమం ఎక్కడ? అది 200 రూపాయలు ఖర్చు అవుతుంది భోజనంకే. నాకు అలాంటిది రోజు 2 పూటలకి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఎంతవరకు లాభం అన్న మనలాంటి వాళ్ళకి మధ్య చాలా లాభం ఉంది. లాభం నెలకి నాకు ఎలా భోజనం ఖర్చు 7,000 ఉంది. ఇది నెలకు ఒక 500-600తో అయిపోతుంది. అంటే ఒకటి నేను టైంకి వస్తే నాకు దొరుకుతుంది, టైంకి రాకపోతే నాకు దొరకదు. క్రౌడ్ చూడండి ఒకసారి, లైన్ చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ నిజంగా మంచి ఆహారం అందించకపోతే లేదా క్వాలిటీ ఆహారం బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది, అన్నం రైస్ బాగుంది, పెరిగిస్తున్నారు, కర్రీ ఒకటి ఇస్తున్నారు, పప్పు ఇస్తున్నారు, రుచిగా ఉన్నాయండి. ఏం లేదు, స్టాఫ్ ఏం కాదు సార్, మన టైంకి రాకపోతే దొరకదు అంతే సార్. ఒంటిగంట అన్నా క్యాంటీన్లో ఉండటం మంచిదా కాదా? మంచిదే సార్. దొరికేది కొనసాగించాలి అసలు యాక్చువల్గా. ఆయన ఎందుకు మరి ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థం కాదు. అదే తప్పండి, చాలా తప్పు. తినకపోతే మరి 1:30 దాటితే నాకు భోజనం దొరకట్లేదు. మరి అలాంటప్పుడు ఇంకేం చెప్తాం? క్రౌడ్ రాబట్టే కదా దొరకట్లేదు. ఆ టోకెన్లు అయిపోతే ఆ టైం లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారం అయిపోతున్నాయి. నువ్వు 1:00 దాటితే మరి భోజనం రాదు, మరి బయట ఎక్కడ తినవలసి వస్తుంది. శ్రీకాకుళంలో ఉంటారు కానీ పని చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారు. ఒక డ్రైవర్గా చేస్తున్నాను సార్. ఇక్కడ ఒక్కడనే ఉంటున్నాను కాబట్టి ఏదో 2 పూటలు నాకు కొంచెం ఫుడ్ అవుతుంది. ఉపయోగకరం అన్నా క్యాంటీన్ ఉంచాలి కదా సార్, ఉంటే మంచిదే కదా. 200 పై క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా 5 రూపాయలకే భోజనం దొరకడం, అలాగే టిఫిన్ కానీ ఎలా ఉంది అన్నా క్యాంటీన్ నిర్వహణ? ఎలా ఉంది? నిర్వహణ బాగుందండి. ముందు కన్నా ఇప్పుడు రైస్ క్వాలిటీ కానీ, కర్రీస్ పెట్టే విధానం కానీ, అంటే క్వాలిటీ కానీ డిఫరెన్స్ మాకు తెలుస్తుంది. నేను మొదటి నుంచి ఇక్కడ తింటున్నాను. ఏదైనా ట్రావెలింగ్లో ఎమర్జెన్సీగా వచ్చి తినాలన్నా, నేను మార్కెట్కి వచ్చి అంటే ఎంప్లాయీస్ కానీ మార్కెట్లో తిరిగే వాళ్ళకి కానీ మాకు చాలా అందుబాటులో ఉందండి ఈ భోజనం అనేది. 5 రూపాయలు కానీ కాదు, రుచికరంగా టైం మెయింటైన్ చేయడం కానీ, అలాగే క్లీనింగ్ మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అంటే ఈ రోజున 5 రూపాయలకే భోజనం దొరకడం అనేది చాలా కళ్ళ. ఎందుకంటే ఈ రైస్ కానీ కందిపప్పు కానీ అన్నీ కూడా రేట్లు పెరిగినాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఎలా చూడాలంటారు? ఈ ఆలోచన విధానం బాగుందండి. బయటకు వెళ్తే 100 రూపాయలు పెడితే నార్మల్ రైస్ పెట్టడం అనేది కష్టంగా ఉంది. అలాంటి ఈ రోజుల్లో ఇంత మెయింటెనెన్స్ చేస్తూ ఈ 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన అండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. అంటే పొద్దున్నే 5కి 6కి వచ్చే వాళ్ళు ఉంటారు జాబ్కి, వాళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని రావడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను అలాంటిది ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏదో పేరు మార్చి ఆయన అందరికీ భోజనం పెట్టచ్చు, కానీ అసలు ఈ అన్నా క్యాంటీనే ఉండకూడదని దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఆయన నిజంగా తలుచుకుంటే అప్పుడు పెట్టేవాడు కాదా? లేదా ఈ అన్నా క్యాంటీన్ అసలు వేస్ట్, ఎవరు తింటలేదని మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ప్రభుత్వం ఏదొచ్చినా కానీ ఇది ఒక మంచి పథకం అండి. ఇలాంటి దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా మంచి విషయం. కానీ అసలు దాన్ని పూర్తిగా తీసేసి ఇట్లా సచివాలయం కానీ లేదా వేరే ఆఫీసులుగా మార్చడం అనేది మంచి విషయం కాదండి. గవర్నమెంట్ ఎంత ఖర్చు చేసినా కానీ అది ఎంతైనా సరే మాలాంటి పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. సో గవర్నమెంట్ మారినా దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలి, అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. మళ్ళాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఈ అన్నా క్యాంటీన్ ఎలా ఉంది? మేము రోజువారీనండి, అందుకే వస్తానమ్మ. అంతే చెప్తుండగా ఏ ప్రభుత్వం భోజనం ముందు పెడితే వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది, మన ప్రభుత్వం వచ్చింది పెట్టారని. అంతే కదండి. 5 రూపాయలు భోజనం దొరుకుతుందా? 10 రూపాయలు పెడితే టీ రావట్లా, అది మనం అర్థం చేసుకోవాలి కదండి. ఈ రోజు నాకు కందిపప్పు రేట్లు పెరిగినాయి, బియ్యం ధరలు పెరిగినాయి, అన్నీ పెరిగినా కూడా పేదవాళ్ళందరికీ కూడా మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఆయన స్వార్థం కొద్దియాలి, అది ఆయన వచ్చి పెట్టడానికి ఇంకా బాగుంటుంది. ఎవరైనా రావడమే కదా కావాలి, మనకు ఇది కావాలిగా. ముందు ఎవరైనా అన్నా క్యాంటీన్ కావాలి మనకి. ఎంత మంచి కూడా జనాలు ఎంతమంది ఉన్నారు, అందరు చూస్తున్నారు వెయిటింగ్, అది మనకు కావాలి. అది
సో కడుపు నిండా భోజనం పెట్టడం అనేది కూడా అంటే అన్నదాత సుఖీభవ అని కూడా అనుకుంటారు. అట్లాంటిది ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుందంట. చాలా మంచి పని, అన్నా క్యాంటీన్ ఉండాలా వద్దా? చాలా ఉండాలండి. ఇంకా పెంచబోతున్నారు మండలాల్లో కూడా, ఇప్పుడంటే మండల స్థాయిలో కూడా పెంచబోతున్నారు. ఇప్పుడు మేమంటే కొద్ది కుర్రవాళ్ళు ముసలి ఆడికి వెళ్తారండి, అక్కడ పెట్టారు 70 క్యాంటీన్లు అన్నారు కదా, ఇప్పటికి ఇంకా చాలా బాగుంటాయి, ఇంకా జరడం ఇస్తారు, చాలా బాగుంది. రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 రూపాయలకే ప్రతి ఒక్కళ్ళకి భోజనం దొరకడం. ఈ రోజున ఇక్కడ వర్గాలు చూడట్లేదు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, పెద్ద పని చేసేవాళ్ళ చిన్న పని చేసేవాళ్ళని 5 రూపాయలు కడుపు నిండా భోజనం దొరుకుతుందా, అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఏర్పాటు? భోజనం బాగుంది, భోజనం బాగుంది, బాగుందా? రుచిగా ఉంటుందా? చాలా బాగుంది, ఏదో పెట్టామంటే పెట్టినట్టుగా బాగుంది, బాగుంది. ఉపయోగం కదా సార్, పేద మధ్య దీని వల్ల ఉపయోగమే ఉండదు. ఏదో చట్నీ కూర చాలా బాగుంది, ఇన్ని మాటలు వద్దు అంతే. మరి అసలు ఇది వేస్ట్, ఇది ఎవరు తినరు, ఏదో నేను తింటున్నాగా ఒకళ్ళ సంగతి ఎందుకు కాదు సార్. గతంలో మాజీ నాయకులు ఏదో అడుగుతునే వాళ్ళు తప్ప ఎవరో తినరు అక్కడ, అది అని మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ మామూలేనండి. అనే ఈ 4 కోట్ల మంది, సుమారు 4 కోట్ల మంది పైగా ఈ రోజు 200 పైగా క్యాంటీన్లో భోజనం ఇప్పుడు ఇవాళ 5 రూపాయలు భోజనం ఏమొస్తుంది? టీ రాట్ల 5 రూపాయలకి, మరి బాగోలేదని ఎట్లా అనుకుంటారు? నాకు బాగానే ఉంది. మీలాంటి పెద్దవారికి కానీ లేదా ఇలా పనులు చేసుకునే వారికి కానీ అన్నా క్యాంటీన్ ద్వారా చాలా వరకు వాళ్ళకి ఒక కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఉండటం మంచిదంటారా కాదా? మంచిదేనండి, చాలా మంచిది. కడుపు నిండా భోజనం అయితే దొరుకుతుంది. నేను ఇక్కడికి వస్తాను. ఎలా ఉంటుందండి, రుచి ఎలా ఉంటుంది? ఎలానే ఉన్నాయండి, ఆ టయానికి ఆకలికి తీరుతుంది చాలండి. చుట్టి పెరిగన్నం ఇచ్చినా చాలు మాకు. 5 రూపాయలు దొరుకుతా బాబాయ్? అసలు దొరకదు, దొరకదు. సంతోషమేనా? అందరికీ సంతోషమేనండి, మా బోటోళ్ళకి. Please subscribe to Leo News for more videos.